సైడ్ వస్తాయి ఇటు సైడ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు గౌరవనీయులు మల్లారి భద్రాద్రి గారు వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గౌరవనీయులు పరకాల ప్రభాకర్ గారు ప్రజాతంత్ర పార్టీ నాయకులు వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. ఈశ్వరి గంగారెడ్డి గారు మాజీ ఎంపీ నిజాముల్ గారు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. ఆశీర్వాదాలుగా కోరుతున్నాను. శ్రీమతి అన్నపూర్ణ గారు ఎక్సెల్ వేదికపై కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. గౌరవనీయులు శ్రీ మన్సూర్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే పాల్గొండ గారు అదే తరంలో విద్యాసాగర్ రావు గారు టీఆర్ఎస్ నాయకులు వేదికపై కావాల్సిందిగా కోరుతున్నారు. చైతన్య మూర్తులైనటువంటి శ్రీ రామగారు మృత్యు యొక్క రోజుల్లో చేరి మనకు దూరమై పొంగీటిని పీల్చి ఈనాడు సంస్మరణ సభను ఏర్పాటు చేసుకున్నాం కనుక ఈ సభ కోరుతున్నాను. ఉంది అక్కడ తీసుకోండి. నేను ఫోటో అబ్బాయి ఫోటో పెట్టి మరి గూగుల్ పత్తి లేకుండా జ్యోతి ఓకే జ్యోతి
ఏసీ పక్క వెళ్ళిపోయింది అట్లా అక్కడికి వెళ్ళిపోయింది ఒక్కొక్కరు వాళ్ళు కూర్చోబెట్టారు. ఓకే నెక్స్ట్ రాముగారి పరిచయం మరియు అసలు వారు అనురాగానికి ప్రతీకగా ఆత్మీయతకు పతాకగా వినాలి. అక్కడు వర్గాల హృదయ దుఃఖాలలో రాజదీపాలు వెలిగించి ఆప్యాయత రోజస్సులు పంచి సమాజంలో సత్గుణ పరిమాణాలు తాగినందుకు మహాత్ముల మెడలో మహిళల జడలో వెలుగుతుంది. ఉన్నత భూమి ఎంత పిడికెలంత దానిలో పరిమళం పొరవైనందుకే ప్రజాదరణకు నోచుకోక దుర్గనగా దృఢంగా పడి ఉంటుంది. స్వర్గీయ చేరుకొని దోషులతో తాగిన దామోగారి హృదయంలో కుల మత వర్గ విభేదాలకు తాగులేకపోవడం వల్ల వారి అంతిమ యాత్ర శోక జలధిమయమై మెట్పల్లి పట్టణం సంతాపంతో తిమిరంతో సమరం చేసింది. దాముగారు అమర్ రహే అని నినదించింది. అనువనువులు వారి ఆశయాలు నింపుకుంది. ఈ గొప్ప నాయకుడి దిగ్గిరే విద్యను మేధస్సుకు అడ్డి హైదరాబాద్ లో వ్యాపార రంగానికి అంకితమై 1986
నిజామాబాద్కు చెందిన మమతారెడ్డి గారిని పాణిగ్రహణం చేసి చిరంజీవులు పూజారెడ్డి, బిటెక్, సుదీప్ రెడ్డి 10th అను పుణ్య ఆణిముత్యాలకు జన్మనిచ్చి వ్యాపార రంగంలో స్థిరపడ్డ దాముగారిని వారిలోని విద్యుత్తు సరత్తు వంటి చైతన్యాన్ని ఉమగలేస్తున్న ఉత్సాహాన్ని వీక్షించిన భాజపా సీనియర్ నాయకులు సిహెచ్ విద్యాసాగరరావు గారు వెన్ను తట్టి అంకురిస్తున్న రాజకీయ అంకురానికి ఆకులు తొలగించి 1998లో రాజకీయ రంగ ప్రవేశం చేయించగా 1999 నుండి 2004 వరకు శాసనసభ్యులుగా కొనసాగి ఎన్నో సామాజిక కార్యకలాపాలకు జీవం పోసి ప్రజల మన్ననలు పొందిన నాయకుడు రాముగారు 3 నెలల క్రితం నిజామాబాద్ జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలకు దశను సూచిస్తున్న సమయంలో ముక్తి దేవత ఆవహించి గుండె గడియారం కీలును ఆపి చిన్న వయసులోని అనంతలోకాలకు ఆత్మను తరలించింది. ఆ ఆత్మ బంధువులకు అనురాగ సింధువులకు కన్నీటి కావేరులు పారించింది. దాముగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చడానికి సంతాప సభను, సంస్మరణ సభను ఈనాడు నిర్వహిస్తున్నాం. అశ్రుడిని వాళ్ళు అర్పిస్తున్నాను. ఎవరైనా రసాలు హృదయం ఉంటే వాళ్ళ పేర్లు రాయలేదు కానీ ముందుకొచ్చి 2 నిమిషాల కంటే ఎక్కువ ఉంచకుండా తమ యొక్క సంతాప సందేశాన్ని, సంస్మరణ విషయాలను గుర్తు ఊహించని ఆశీర్వైనటువంటి పెద్దలారా, సోదరి మల్లారా, మీ అందరికీ నమస్కరించి చెప్తూ పోతే సంవత్సరాలైన సరిపోయినటువంటి మహా వ్యక్తి, మహా మనిషి మన గ్రామంతో పాదయాత్ర చేసినటువంటి శాసనసభ్యులు ఆనాడు నాకు చెప్పి తమ్మి విష్ణువర్ధన్ నేను వస్తున్నాను, మీ గంగాధర ప్రాంతంలో నాకు బస ఏర్పాటు చేయగలుగుతా అని ఒక మాట అనడంతో నేను అన్నాను, ఇది మా యొక్క అదృష్టము. మీరు 1000 మంది కార్యకర్తలు వచ్చినా తిరిగి వచ్చి ముందుకు నడిపించినటువంటి వ్యక్తి దామన్న గారు. అలాంటి దామన్న గారు చనిపోయారని, వారి గుండె ఆగిపోయిందని తెలిసిన వెంటనే మనకు ముఖ్యంగా మొట్టమొదటి వ్యక్తిగా నేను దామన్న చూశాను. దామన్న చనిపోయిన వార్త తెలిసిన తర్వాత బాధపడ్డాను. దీనికి ఏ విధంగా నివారణ చేసినా సరిపోదు. ఈ విధంగా మన సభలో నేను మాట్లాడతానని కూడా కళ్ళలో కూడా ఊహించలేదు. ఇప్పటికీ ఆయన చనిపోయినట్టుగా నాకు అనిపించడం లేదు. మరియు ప్రజలు కృష్ణారెడ్డి గారు, రాము చనిపోయాడని నేను టీవీలో స్టోరీ చూసినప్పుడు నేను అసలు నమ్మలేకపోయాను. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా నాతో కలిసినప్పుడు అనారోగ్యంగా ఉండాలనే విషయాన్ని ఎప్పుడు కూడా నెట్లో ఇలాంటి రాము యొక్క సంతాప సభలో కూడా నేను పాల్గొనాలని నేను ఎప్పుడు కూడా జీవితంలో ఊహించినటువంటి ఒక ఇది పరిణామం. కానీ విధిని కూడా మనం దాటిపోవడైనా వాళ్ళ ప్రభావం దీని ముందు మనం కొట్టుకుపోతాం. రాబోయే సమయం వస్తుంది. కాబట్టి నన్ను మనిషి పని కానీ నాకు రాము అత్యంత సమయంలో చాలా ఆత్మీయం. ఎప్పుడు నేను ఊహించలేదు. నేను రాజకీయాల్లో ఒక విషయం మాత్రం నేను చెప్తున్నాను. రాము ఎమ్మెల్యే ఉన్నా అంతకుముందు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజా జీవితంలో అవినీతి అనేటువంటిది అతనికి వేలు చూపినటువంటి వాళ్ళు ఎవరు లేరు అని నేను ఈ సభాముఖంగా
నేను గర్వంగా చెప్పాను. చాలా మంది ఎమ్మెల్యేల గురించి, మంత్రుల గురించి, నాయకుల గురించి మనం చెప్పలేము. కానీ నేను దాని గురించి చాలా సగర్వంగా చెప్పగలను. దాని సభలో ఏ ఒక్కరోజు కూడా అవినీతమైనటువంటి దానికి దగ్గర రాలేదు. దానికి కూడా కారణం కూడా నేను అనుకుంటాను, బహుశా కృష్ణారెడ్డి గారి యొక్క ఆలోచన జన్మాన్ని కూడా నేను తప్పకుండా భావిస్తున్నాను. నేను ఒక రోజు రాత్రి గెస్ట్ హౌస్లో ఉండడం నన్ను అడిగారు, మెట్పల్లి చేస్తాను. కానీ నేను గెస్ట్ హౌస్లో ఉన్నాను అంటే నన్ను నేరుగా తీసుకొచ్చి దాము వాళ్ళ ఇంట్లో నన్ను రాత్రి పడుకు పెట్టాను. అప్పుడు నేను కృష్ణారెడ్డి గారితో చాలాసేపు మాట్లాడాను. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరితో మాట్లాడాను. నా రోజు రాత్రి ఆ ఇంట్లో ఉన్నాను. కానీ నాకు చాలా ఆనందం కలిగింది. ఎందుకంటే ఇలాంటి కుటుంబంలో జన్మించినాడు, మంచి సంస్కారం శాతం భగవంతుడు తీసుకున్నాను. కానీ లేకపోతే మంచి రాజకీయ భవిష్యత్తు కలిగినటువంటి వాడు, చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తులు రాజకీయంలో అవసరం సమయంలో భగవంతుడు గతలాగా తీసుకున్నదనే అన్యాయం మాత్రం తప్పకుండా కల్పిస్తుందని నేను ఉద్యోగపూర్వకంగా భావిస్తున్నాను. మెట్పల్లికే కాదు, కరీంనగర్ జిల్లా కూడా బాగా అభివృద్ధి చేసి రాజకీయాల్లో తనలో ఒక ఉద్యోగం వేసుకొని ఇంత చిన్న వయసులో జిల్లాలో కాబట్టి ఆ కుటుంబానికి చాలా తీవ్రమైనటువంటి అన్యాయం, కుటుంబానికి చాలా తీవ్రమైన అన్యాయం. అందులో నేను తప్పకుండా ఈరోజు నేను అనుకోకుండా ఈ సభకు వస్తాను. నేను వస్తానే వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ బీజేపీ ద్వారా కానీ ఎవరికి చెప్పలేదు. నేను నిజామాబాద్లో ఉన్నాను, ఒక కార్యక్రమం ఉన్నాను, మాకు 3 గంటలకు ఆ కార్యక్రమం ఉన్నాను. కానీ నా మనసులో ఒకసారి వెళ్ళి సిహెచ్ విద్యాసాగరరావు గారు మన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ఈ సంపాదన సభలో పాల్గొన్నటువంటి ఇంత పెద్ద సంఖ్యలో వెంకటరమణారెడ్డి గారి అకాల మరణం పట్ల భావోద్వేగ హృదయంతో కృష్ణారెడ్డి గారు, శ్రీమతి గారు, మమత, దాని గారి కూతురు పూజ, కొడుకు, వీళ్ళందరితో ఉన్నటువంటి బంధం తెగుతున్నటువంటి బంధం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా మన జీవితాంతం మార్చుకోలేనటువంటి వ్యక్తి మన దాము. అది దాములో ఉన్నటువంటి గొప్పతనం. ఒక రాజకీయ మంచి పేరు తెచ్చుకున్న నియోజకవర్గంలో అన్నిటికన్నా ముఖ్యంగా వ్యక్తిగతంగా ఎవరి ద్వారా కక్ష లేకుండా కక్షను ప్రోత్సహించడానికి కూడా ఆ కుటుంబాన్ని ఇంత ప్రేమ అనురాగాలు పంచిపెట్టినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబంలో లేకపోతే ఆ కుటుంబాన్ని మనం ఎన్ని చేసుకుని మనం ఆదుకోలేము. కానీ ధైర్యం తప్పకుండా లేదు, ధైర్యం ఉండాలని ఇక్కడ ఉన్న అందరూ కూడా ఈ కుటుంబానికి ఒక మంచి కుటుంబం, దాని గారి భార్య, కూతురు, కొడుకు, మేమందరం అండగా ఉన్నామనేటువంటి ఒక సంకేతాన్ని మనం విలాసం అనుకోకుండా రాజకీయాల్లో వచ్చి తనదైన శైలిలో ఆ కార్యక్రమం ఉండడం, రాజకీయ నాయకులను ఎంతమంది బయట వాళ్ళు విమర్శించిన రాజకీయ నాయకులు ఉన్నటువంటి బాధలు ఎన్నో ఉంటాయి. మంచి ఆనాడు అంతిమ యాత్రలో ప్రజలందరూ వేలాది సంఖ్యలో ఉండడం నాకు చాలా గర్వంగా అనిపించింది. చాలా బ్రహ్మాండమైనటువంటి పేరు తీసుకోవడం గ్రామమైనటువంటి నాకు సంతోషం అనిపించింది. చనిపోయినటువంటి దుఃఖంలో నేను ఎప్పుడు చెప్తున్నా, కానీ ఇవాళ మాత్రం చెప్పడం నిజం అనిపిస్తున్నా. ఒక ఊళ్ళో కానీ చనిపోతే ప్రజలందరూ ఏడ్చి ఏడ్చి కన్నీరు కాచి తర్వాత కన్నీరు కాచలేకపోయినా సహజం. అది కొంతసేపు మనం వేస్తాం, తర్వాత శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది, కన్నీరు కాచలేదు. ఆ ఊళ్ళో చచ్చిపోయినటువంటి వ్యక్తి మంచివాడు కాబట్టి వాళ్ళ హృదయాంతరాలు కొట్టుకుంటుంది. ఇంకా ఏడవాలి, కన్నీరు కాచాలి.
కానీ కన్నీరు కాచలేకపోయినాను. పక్కనే ఉన్నటువంటి గోదావరి దగ్గర పోయినా, ఊరంతా పోయినా, పోతే గోదావరి మాత ప్రత్యక్షమైన. ఎందుకు వచ్చినారా ఊరంతా వచ్చిన వాళ్ళకి ఏంటంటే మా ఊళ్ళో ఒక పెద్ద ముఖ్యమైన, అప్పుడు గోదావరి మాత అడిగింది ఎవరైనా చనిపోయిందని. ఈ గ్రామ ప్రజలందరూ ఫలానా వ్యక్తి చనిపోయినాడని చెప్తేనే గోదావరి మాత అన్నది, అయ్యో ఆయన చనిపోయినారా, నేను నా హృదయపూర్వకంగా ఏడవాలి, నా నీళ్ళే నాకు సరిపోవు, మీకు నీళ్ళు ఇవ్వనని తాగుతావు. మెట్పల్లి ప్రజల ఒక రాజకీయ నాయకుడిగా ఈ కరీంనగర్ జిల్లా చిత్రపటంలో నిలిచిపోవడమే కాకుండా మెట్పల్లి ప్రజల హృదయాల్లో నిల్చుంటాడు. కాబట్టి మనందరం కూడా ఏదో రాజకీయాలకు వచ్చిన తర్వాత ఏదో జగన్రెడ్డి గారితో ఒక కుటుంబ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. ఇవన్నీ వస్తాయి. వ్యక్తిగతమైనటువంటి కుటుంబం అనేది ఆయన మనం చూపెట్టినటువంటి ఒక దారి, ఆయన ప్రజల్లో మెదిలినటువంటి ఆ కదలికలతో పాటు ఆయన యొక్క భావాలు వాటన్నిటి కూడా ముందుకు తీసుకుని పోవాల్సినటువంటి అవసరం అని మీకు మనవి చేస్తూ, ఇంతకుముందు చెప్పినట్టుగా వారి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా భార్య, కూతురు, ఇంకా పెళ్లి కాలేదు, కొడుకు ఇంత ముందు రావాలి, బాధాతప్త హృదయంతో వారికి నా హృదయపూర్వకమైనటువంటి ఈ సంతాపాన్ని నేను తెలియజేస్తూ, నా మిత్రుడు, మాజీ శాసన సభ్యుడు, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడికి నా నివాళులు అర్పిస్తూ నేను సెలవు తీసుకుంటాను. ప్రజా ఆడబిడ్డలకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తాను. ఇంతకుముందు విద్యాసాగర్ గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మనుషులు తన కోసం తాను బతికేవాడు ఈయనకన్నా హీనమైనవాడు, మనిషి ఇతరుల కోసం బతికేవాడు హిమాలయాల కన్నా గొప్పవాడు. చాలా మంది పుడుతూ ఉంటారు పద్ధతి. ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరి యొక్క నాలాంటి వాళ్ళని వెంకటరామరెడ్డి లాంటి ప్రజాప్రతినిధి ఏ లైన్ అయితే ఎన్నుకుంటారు గాలైన శాస్త్రంగా ఉంటుంది, గాలైన పోవడం చెప్పి ఎన్నికల భావిస్తున్నాం. అందుకనే ఇవాళ కుటుంబ సభ్యులకి మనం ఎన్ని మాటలు చెప్పినా వాస్తవంగా ఆ లోటు తీయదు. ఇవాళ వెంకటరామరెడ్డి గారు మరణించారు అంటే అది కేవలం ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు మాత్రం తెలుసు. చాలా మంది ఈ రాజకీయ నాయకులని ఏదో బాగా ఇల్లు వస్తాయి, అవస్తాయి, బాగా లేకుండా గడిపేటువంటి వాళ్ళని అనుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళ టెన్షన్ విచ్ ఇస్ ప్రివైలింగ్ సొసైటీ ఉంటుందో ఆ టెన్షన్ ని ఛేదించగలిగేటువంటి స్థూలత, ఆ టెన్షన్ నుంచి బయటపడడానికి ఆరంభం ఉన్న రాజకీయ నాయకులకి వ్యక్తిగత నా మిత్రులకు, అక్కలకు, చెల్లెలకు, ప్రతినిధులకు అందరికీ మీకు నమస్కారం. స్వర్గీయ శ్రీ పునర్ మా ఈటల రాజేంద్ర గారు చెప్పినట్టు ఇది ఏ రోజు పూజ పరిశ్రమైపోయిందనో లేకపోతే ఇట్లున్నదన్న సమయంగా అటువంటి ఆయన ఈ ప్రజలకు ఇక్కడి కొత్త నిర్వచనం ఇచ్చిందని చెప్పి ఇక్కడ మనం తీసుకుపోతున్నాం. రాజకీయాలుగా ఏ కలుషితమైన రాజకీయాలుగా ఎన్నడూ కూడా మీరు ముఖ్యంగా పత్రికా మిత్రులతో నేను చెప్తున్నా, అతను ఎమ్మెల్యే అయిన తర్వాత లేకపోతే కాకముందు ఏం చేయకుండా అయిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. వేరుపేటప్పుడు ఒక మీటింగ్ జరుగుతుంది, అల్లూరు మహేందర్ రెడ్డి అని చెప్పి అక్కడ మీటింగ్ డిసైడ్ చేసినప్పుడు కొత్త తన ఎమ్మెల్యే లాగానే ఒక డైరెక్షన్ ఇచ్చాము. ఇంతమంది తన ఎమ్మెల్యే అయిపోయిండు, ఆయన నామినేట్ చేసింది ఆయన ఎలక్షన్ గా. ఎవరు కూడా ఆయన క్రిటిసైజ్ చేయొద్దు, ఎక్కడ కూడా ఒక క్రిటిసైజ్ చేసినట్టు పేపర్లో కానీ బయట కానీ స్టేట్మెంట్ రావద్దు అని చెప్పి డైరెక్షన్ ఇచ్చిన, ఆదేశం ఇచ్చిన, ఆ ఆదేశం ప్రకారంగా నా కార్యకర్తలు కానీ, నా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ ఎన్నడూ కూడా ఒక దినం కూడా దాములు క్రిటిసైజ్ చేయదని చెప్పి ఇక్కడ మనం చేస్తున్నా. ఇది రికార్డ్ చెప్తున్నా, రాజకీయంలో కూడా ఎక్కడ కూడా ఒక్కసారి కూడా దాములు క్రిటిసైజ్ చేసుకుంటా ఒక స్టేట్మెంట్ రాదని చెప్పి ఇక్కడ మనం చేస్తున్నా. ఇది
నేను చేసిన డైరెక్షన్ ఆనాడని చెప్పి అదే డైరెక్షన్ ప్రకారం చేయకూడదు ఈ దినం ఇన్ని ప్రాజెక్టుల పేర్లు పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నానని చెప్పి ఇప్పుడు మనం చేస్తా అవుతున్నాం. ఎక్కడైనా కానీ మీరు తీసుకొని అందరినీ ఎవరైనా క్రిటిసైజ్ చేయొచ్చు. మేము ఇప్పుడు వ్యతిరేకంగా అంత మంచి రాలేదని చెప్పి ఇప్పుడు మనం చేస్తా అవుతున్నాం. స్వార్థ రాజకీయాల వల్ల ఆయన ఒక బలైపోయింది ఇక్కడ మన దగ్గర. ఈ ప్రాంతం మీద చూడు, ఈ రాజకీయాలు పడే చూడు, అతను మా రాజేంద్ర చెప్పినట్టు ఉట్టినే ఆ సఫకేషన్ టెన్షన్ ఇదైపోయిండు. ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు తెలంగాణ మనందరం అన్నది ఉండాలని చెప్పి ఇక్కడ మనం చూస్తూ అవుతున్నాం. మీ అందరూ ఫీల్ చేస్తా అవుతున్నాం. పులిగా ఉన్నది అదే ఏదైతే దాము కానీ దాని కుటుంబం కానీ ఇంత మంచోడు ఉన్నారు అని చెప్తే మంచోడు ఇంత మంచోడు ఉన్నా అని చెప్పి చెప్తారు అని చెప్పి మీకు చెప్పిన తర్వాత ఇంత మంచి ఇప్పుడు కృష్ణారెడ్డి గారు అనుకోండి, రామ్ గారి భార్య అనుకోండి, రామ్ గారి మామ ఏదైతే నాకు సీనియర్ అనుకునే వకీల్ ఇక్కడ కూర్చుంటాను పెద్ద ఆయన కూర్చున్నాడు. వీళ్ళందరూ వేసిన మాకు గైడింగ్ ఫ్యాక్టర్స్ ఉంది. అందుకోసం వేదిక మీద ఉన్న పెద్దలకి సమావేశంలో ఉన్న నాకు ఇంకా నమ్మకం లేదు. దాము 2009వ సంవత్సరం ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభ్యునిగా గెలిచి అభినందన సభ ఏర్పాటు చేసుకునేటువంటి ఆలోచనలు ఉండేవాడు. అది అయిపోయిన తర్వాత దాము మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సన్మాన సభకు వచ్చేటటువంటి ఒక ఆశతో ఉండేవాడిని. సంతాప సభకి వస్తాను అని ఎప్పుడు ఊహించలేదు. దాము నాకు 10 సంవత్సరాలు తెలుసు. మొట్టమొదటిసారి నేను దాముని హైదరాబాద్లో సంఘ శిక్ష వారిలో చూసాను. దాము మమత ఇద్దరు వచ్చారు. చాలాసేపు మా అందరితో సంఘ అధికారులతో కాసేపు మాట్లాడేదాన్ని. మొన్న దాము వెళ్ళిపోయే వరకు కూడా మీ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. ఒక అయస్కాంతం లాంటి మనిషి దాము. నా లాగేస్తాడు మనిషి, నన్ను లాగేసాడు. చాలా సౌమ్యం, చాలా సున్నితమైనటువంటి మనిషి. అవతల వారిని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేసేటటువంటి మనిషి. ఎక్కడ కూడా సెన్సిటివిటీ పోలేదు. రాజకీయాలు ఉండే కొద్ది చాలా వరకు చాలా మందికి దాము ఆసుపత్రిలో చేరాడు అని నేను నిజామాబాద్ సమీపిస్తుండగా మాకు ఫోన్ వచ్చింది. మేమందరం మళ్ళీ ఫోన్ వచ్చి బాగానే ఉంది, స్టేబుల్ అయింది, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు. తీరా నిజామాబాద్ బాగా దగ్గరికి ఊళ్ళో వెళ్ళిపోయేటప్పటికీ నేను మళ్ళీ తిరగబెట్టింది. మేము వెంటనే ఆసుపత్రికి వెళ్ళాం. కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని ఆసుపత్రికి వెళ్ళాం. నిజంగా ఆ వేళ సుమారు గంట సేపు నేను ఆసుపత్రిలో దాము మృత్యువుతో చేస్తున్నటువంటి పోరాటాన్ని స్వయంగా ప్రత్యక్షంగా చూశాను. దాదాపుగా ఒక 6-7 వైద్యులు వాళ్ళందరూ కూడా ఎలాగోలాగా దామును బతికించుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశారు. వాళ్ళు చేయాలని లేదు, షాక్ ఇచ్చారు, ముందుని ఇలా పంప్ చేశారు,
ఎన్నో రకాలైన ఇంజక్షన్ ఇచ్చారు. అయినా సరే దాముని బతికించుకోవాలి మేము అందరం ఉన్నాం. శతవిధాలు ప్రయత్నం చేశారు. దాము పోరాడాడు. చూస్తున్నాను ఏమైనా సరే మృత్యువుని గెలవాలనేటటువంటి ఒక బలమైనటువంటి కోరిక, ఆలోచన నామలో కనపడింది. యోధుడు అంటే నాకే అన్నారు, ఏమైనా పెద్ద ప్రజారాజ్యం పార్టీ నాయకుడు అంటున్నావు, ఈ మాత్రం నెత్తి తట్టుకోలేవా అన్నాడు డాక్టర్ గారు. నామేనా తెలుసండి మాట్లాడతారు అబ్బాయి, ఏంది ప్రజారాజ్యం గురించి మాట్లాడుతున్నావు, ప్రజారాజ్యం పార్టీ మీద ఎవరు ఏమైనా వీళ్ళు ఆ స్థితిలో కూడా నేను వాడు బయలుదేరే ముందు చిరంజీవి గారు అడిగారు, నన్ను వెళ్ళమన్నాడు. నేను పొద్దున్నే బయలుదేరే ముందు అడిగాను, నేను దాము ఊరు వెళ్తున్నాను, దాము కుటుంబానికి వస్తాను, దాము సహచరుని అనుసరణకి వస్తాను, దాము ఇన్నాళ్ళుగా సేవిస్తున్నటువంటి మెట్పల్లి ప్రజానీకాన్ని కలుస్తాను, నన్ను ఏం చెప్పమంటారు? చిరంజీవి గారు నేనే స్వయంగా రావాల్సింది, వెళ్ళాల్సింది, కానీ పర్యటన గురించి ఇప్పుడే వచ్చాను. నేను ప్రశాంతంగా స్వయంగా వచ్చి నేను దాము కుటుంబాన్ని నేను పరామర్శిస్తాను. కృష్ణారెడ్డి గారితో చెప్పండి, చిన్నమ్మ గారితో చెప్పండి, మమతతో చెప్పండి, పూజతో చెప్పండి, సుదీప్తో చెప్పండి, నేను స్వయంగా వస్తాను. మీరు వెళ్ళి వాళ్ళ ఒక మాట చెప్పండి, దాముకి, దాము కుటుంబ సభ్యులకి, దాము సహచరులకి, దాము అనుచరులకి, దాము సేవించినటువంటి అందరి ప్రజలకి నేను ఎప్పటికీ అండగా నిలబడతానని చెప్పండి. వారు అనుకున్నటువంటి రాజకీయ లక్ష్యాలు, సామాజిక లక్ష్యాలు, ఆర్థిక లక్ష్యాలు, ఆ నియోజకవర్గంలో ఏ ప్రగతి కోసం ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారో అవన్నీ కూడా నేను నెరవేరుస్తానని వారి చేతులు చేసి నా మాటగా చెప్పండి అని చెప్పారు. నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, అత్యంత నేను బాగా ప్రేమించేటటువంటి వ్యక్తి దాము అని అక్కడ ఉన్న వారందరికీ చెప్పమని చెప్పి పంపించారు. దాము మరణం నన్ను కలిచివేసింది అని చెప్పాను, నా గుండెలు పిండేసిందని చెప్పాను. నా సొంత తమ్ముడు పోతే ఎంత బాధపడతానో అంత బాధ వాడిని పడుతున్నానని చెప్పాను. మమతకి, పూజకి, సుదీప్కి ఏం చెప్పండి, ఏం చెప్పాలి, ఏం చెప్పాను, ఏం చెప్పగలను? పెద్దవాడు అయిపోయాడు సహజం చెప్పాలా? చిన్నవాడు రాలిపోయాడు. చూస్తూ ఉండగా మన కళ్ళ ముందు రాలిపోయాడు. దాము మన ముందు భౌతికంగా రాకపోయినా నా అంతర్గత జిల్లా ప్రజల మధ్యలో తప్పకుండా చిరస్థాయిగా నిలుస్తాడు అని చెప్పమన్నారు. ఆ రకమైనటువంటి కార్యక్రమాన్ని రాజకీయంగా, ఆర్థికంగా, ప్రగతిపరంగా, వికాసపరంగా మనం చేసి చూపుగా అనేటువంటి మాట చెప్పండి అని నాకు చెప్పి పంపించారు. నాకు పోయిన తర్వాత ఆ మన్నాడి కార్యాలయంలో మేము అందరూ సంతాపాలు పెట్టుకున్నాం. కానీ అంతకన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 23 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రజారాజ్యం పార్టీ జిల్లా కార్యాలయంలో దాము చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రమంతటా కూడా ఆవేళ శ్రద్ధాంజలి ఘటించారు. కరీంనగర్ జిల్లా, తెలంగాణ జిల్లాలో మొత్తం రాష్ట్రం అంతా. అంటే వాళ్ళ దాము రాష్ట్ర ప్రజలందరూ ప్రేమించినటువంటి నాయకుడు. నేను విద్యాసాగర్ గారు చెప్పాడు, రాములు గారు చెప్పారు, అజాత శత్రువు,
మంచి వ్యక్తి. మనందరం చావును అర్థం చేసుకోలేము. నాకు రాము చనిపోయిన తర్వాత ఒక మాట చెప్పాలంటే నిజంగా కనువిప్పు కలిగింది. నా కనువిప్పు కలిగించినటువంటిది పూజ. షీఈ్ లైక్ మై చైల్డ్, మై డాటర్. తను నాతో ఉంది, నేను నాళ్ళ నుంచి నా అన్నతో నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. ఎప్పుడు ఫోన్ చేసినా మీటింగ్లో ఉన్నాను అనేవాడు. నేను మాట్లాడలేదు. చాలా నుంచి నేను నాన్నతోటి బాధ చేసి రాజకీయం ఎంత బలి తీసేసుకుంటుందా మనుషుల్ని, కుటుంబాన్ని? ఇంత బలి తీసేసుకోవాలా? రాజకీయం బాగా చేస్తూ కుటుంబంలో పూజలాంటి పిల్లల్ని మనం మన అప్పులు చేసుకుని మన ప్రేమను పంచిపెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ రాజకీయంలో లేదా? నాకు ఒక్కసారిగా నా ముందు ఒక పెద్ద ప్రశ్న నిలబడింది. పూజలో మా అమ్మాయిని చూశాను, రేపు పొద్దున మా అమ్మాయి కూడా నేను అడుగుతుందేమో అని ఒక్కసారి నేను ఆలోచించాను. ఇది సమాధానం లేదు, కానీ సమాధానం వెతకాల్సిన అవసరం రాజకీయాల్లో పనిచేసేటటువంటి వాళ్ళకి, ప్రజా జీవితంలో పనిచేసేటటువంటి వాళ్ళకి మనందరికీ ఉంది. మనందరూ శాశ్వతం అనుకుంటాం. యక్ష ప్రశ్నల్లో యక్షుడు ధర్మరాజు అడుగుతాడు, తద్దాదరికి నీకు ఈ ప్రపంచంలో అన్నిటికన్నా బాగా ఆశ్చర్యం కలిగించింది ఏది అని అడుగుతాడు. ధర్మరాజు సమాధానం చెప్తాడు, అహని భూతాన్ని గచ్చంతి యమాలయం శేషాం స్థావరమిచ్చతి కిమాశ్చర్యం ఇత. క్షణం కూడా జీవులు చనిపోతూ ఉంటారు, యమాలయాన్ని వెళ్ళిపోతూ ఉంటారు. మిగిలిన వాళ్ళందరం కూడా, మన్నాటి వాళ్ళందరం కూడా మనం శాశ్వతం అనుకుంటూ ఉంటాం, శాశ్వతంగా ఉండాలని అనుకుంటూ ఉంటాం. ఎంతకన్నా ఆశ్చర్యకరమైనటువంటిది ఇక ఈ భూమి మీద ఏదన్నా ఉందా అంటాడు ధర్మరాజు. నాము వెళ్ళిపోవడం ఆశ్చర్యం, విషాదం. కానీ దాము మనకు ఒక ఆదర్శాన్ని మన ముందు ఉంచబెట్టాడు. రాజకీయాల్లో ఉంటే ఎలా ఉండాలి, మిత్రులుగా ఉంటే ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి అనేటటువంటివి ఆదర్శవంతంగా, పర్ఫెక్ట్గా, అనుసరణీయంగా మనందరి ముందు అవి నుంచి నిరూపించి ఇలా ఉండడం అనేటువంటిది పంచభూతాలతో తయారైనటువంటి ఒక మానవ మాతృడికి శాస్త్రం చెప్పాడు. అది మనం ముందున్నటువంటి ఆదర్శం. ఆ ఆదర్శాన్ని మనందరం కూడా అర్థం చేసుకుని అనుసరిస్తే దానికి సరైనటువంటి నివాళి మనం చేయాలి. నా తరఫున, చిరంజీవుల తరఫున, ప్రజారాజ్యం పార్టీ తరఫున సంతాపాలు ప్రకటిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. దయచేసి కాలాతీతమైంది, కొద్ది సమయంలోనే సంసద సభ కార్యక్రమం పూర్తిగా వస్తుంది. ఈ సంతాప గీతం తర్వాత ఒక్కొక్కరుగా విధిగా వచ్చి వారిని పూలరేకులతో నివాళులర్పించాల్సిందిగా కోరుతున్నాం. ప్రజల కళ్ళలో గంగ పొంగింది, ఎందరో ఎంత జరిగిపోయింది, తాను ఆత్మకల్వరిపోయింది, నా రాము గుండె ఆగిపోయింది. మచ్చలేనటువంటి స్వచ్ఛమైన ఉదయం, చెరగని అనురాగానికి ఆ ఉదయం నిలయం. ఎందుకీ దేవునికి ఇంత ఆవేశం, దానిపై నాడు యమపాశం. ఓ దేవుడా నీకు న్యాయముందా, జనుల కన్నీళ్లు చూస్తే నీకు పసందా, ఈ బొమ్మల ఎందుకింత ఆడిస్తావు, ఈ బొమ్మల ఆట చూసి మురిసిపోతావు.
ఈ బొమ్మల ఆట చూసి మురిసిపోదాం. మా రాముకుంటే ఆగిపోయింది, ప్రజల కళ్ళలో గంగ తూగింది, ఇందులో ఎంత జరిగిపోయింది, దామాత్మకను మరిగైపోయింది, దామాత్మకను మరిగైపోయింది. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముందు కూర్చున్నటువంటి ఆహుతులు అందరూ కూడా భోజనానికి వెళ్ళవలసిందిగా, మరియు దాని గారి యొక్క చిత్రపటానికి పుష్ప నివాళులు అర్పించాల్సిందిగా అర్థం రాకుండా